శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభావ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ముందుగా మనం ఆదాయము వ్యయము రాజ్యపూజ్య అవమానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అంటే ఎందుకంటే ఎప్పుడైనా కొత్త సంవత్సరం అనగానే ఇదే చూస్తాం మనం. సో ఇవి ఎక్కువన్నా తక్కువన్నా టెన్షన్ పడకుండా దాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తాను. ప్లస్ మీకు ఆదాయం తక్కువగా చూపిస్తున్న ఈ సంఖ్యల్లో మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి ధనయోగం ఉంటే డోంట్ వరీ. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ కొత్త సంవత్సరం అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ కర్కాటకం వారికి 2 and 11గా ఉంది. అంటే ఆదాయం 2 అయితే వ్యయం 11. సో దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్స్ని కనుక గమనించినట్లయితే 12వ స్థానంలో గురువు ఉన్నాడు వీళ్ళకి మనకి ఆల్మోస్ట్ జూన్ వరకు. సో శనగలు దానంగా ఇవ్వడం అండ్ పెసలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే 2వ స్థానంలో కేతు ఉన్నాడండి. సో ఎప్పుడు కూడా మనకు అక్కడ ఏముంది అనే దాని మీద మనం దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు మనం ఒక జంతువు ఉంటుంది, మనకి జంతువు పిట్టో ఏదో ఉందనుకోండి. ఒక పిట్టని పిలిచేటప్పుడు దాన్ని ఒక రకంగా పిలుస్తాం, దానికి ఒక ఫుడ్ పెడతాం. ఒక గోవు ఉందనుకోండి, ఆ గోవుకి ఏం పెట్టాలో అది పెట్టి తినిపిస్తాం, అంతే కదా. అలాగే ఇక్కడ ఏంటంటే 2వ స్థానంలో ఎవరున్నారో చూడాలి. కేతు ఉన్నాడు. కేతువుకి అధిష్టాన దేవత గణపతి. అంటే మీకు ఏ రూపంలో ధనం వస్తుందని మీరు అర్థం చేసుకున్నారో అప్పుడు ఆ రూపంలో మీరు గనక దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే అంటే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గణపతి యొక్క ఆరాధన చేయడము, ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. 2/2 and 11 ఉందనే టెన్షన్ పడక్కర్లేదు మీరు. అది మెయిన్గా చేసుకోవాలి. అంటే మీకు ఏ మనీ వచ్చినా కూడా ఆఖరికి అది గణపతి అనుగ్రహంతో వచ్చిందనే ఫీల్తో మీరు మనీ భగవంతుడు కనుక చూపించగలిగితే అసలు మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు 2వ స్థానంలో కేతు ఉన్నప్పుడు. ఓకే. అండ్ కొత్త అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జూన్ లోపల ఎక్కువగా ఉంటాయి. జూన్ తర్వాత కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సహజంగా కూడా వివాహం అందరికీ లవ్ మ్యారేజ్ అవ్వాలని రూల్ లేదు కదా, వాళ్ళకి జనరల్గా అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. అలా ఇది కూడా వీళ్ళకి జూన్ నుంచి బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. అందులో ముఖ్యంగా శనివారాలు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం కోసం ఉన్న ప్లేస్లో మాత్రమే ఉంటూ నేను ఏదో ట్రై చేసుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా ప్రదేశం మారవలసిన పరిస్థితి ఉంది ఉద్యోగరీత్యా. మారితేనే వీరికి బాగుంటుంది అనేటువంటిది చూపిస్తుంది ప్రస్తుతం ఉన్న కండిషన్. అయితే వీళ్ళకి అన్ని విధాలా బాగుండాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గణపతి ఆరాధన ఒకటి చేస్తూ అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా
పంచగ్రహ కూటమి అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, ఒక నెలకు 20,000 30,000 ఖర్చు అవుతాను కూడా 20,000-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింతిరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.